యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం తీసుకుందాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, అందులో 19వ వచనం నుంచి 27వ వచనం వరకు నేను ఒక వచనం చదువుతాను, మీరు తర్వాత వచనం చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునే ఉండవలెను. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎవడైనా వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలి ఉన్నాడు. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయవాడయుండి తన క్రియల్లో ధన్యుడగును. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను కాపాడుకునుటయే. ఒక టీచరు వాళ్ళ సండే స్కూల్లో వాళ్ళ స్టూడెంట్స్ని అడిగిందంట. ఏమని అడిగిందంటే, దేవుడు మనకి ఒక నోరు ఎందుకు ఇచ్చారు, రెండు చెవులు ఎందుకు ఇచ్చారు? మీరు చెప్పండి ఎందుకు? కరెక్ట్. ఇవాళ వాక్యం కూడా మనము 2 సార్లు వినాలి, తర్వాత మీరు చెప్పాలి, ఒకసారి మాట్లాడాలి. అంటే 2 అంతలు వినేవాళ్ళుగా ఉండాలి, ఒకంత మాట్లాడేవారుగా ఉండాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ముఖ్యమైనటువంటిది. ఎక్కువ మాట్లాడకూడదు, అలానే మూతి ముడుసు కూర్చోకూడదు. అది దేవునికి వాక్యం చెప్పేది. ఎక్కువగా మాట్లాడకూడదు. మనం వినటానికి ఆసక్తి అనేటువంటిది చూపించాలి. ఏం వినటానికి ఆసక్తి చూపించాలి? సోది కబుర్లా, ముసలమ్మ ముచ్చట్ల, ఇహలోక మాలిన్యం గురించినటువంటి వార్తల, పాలిటిక్స్ గురించినటువంటివే? దేని గురించి? దేవుని గురించినటువంటి మాటలు వినటానికి ఆసక్తి చూపించాలి. దేవుని యొక్క మాటలు, దేవుడు నాతో మాట్లాడాలి అనేటువంటి ఆసక్తి మనకు ఉండాలి. దేవుని స్వరం నేను వినాలి. ఆదివారం దేవుని సందుకు వస్తున్నాం, అటెండెన్స్ చేయించుకోవాలా మనం ఇక్కడ? రాకపోతే ఎవరేమంటారు కదా. ఒకవేళ నేనేమన్నా మీరు ఏం చేస్తారు? మీరు నీకెందుకు అన్నారు, నేనేం చేస్తాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా, నీకెందుకు అన్నారు అనుకో, నేనేం చేయలేను. కాబట్టి ఎందుకని మనము రమ్మంటాం, ఎందుకని పిల్లల్ని, ఎందుకని బిడ్డల్ని ఆహ్వానిస్తాం దేవుని సన్నిధి కంటే? దేవుని యొక్క వాక్యం వింటారు, దాని ద్వారా వాళ్ళు హృదయంలోకి నాటుకుంటుంది, దేవుని యొక్క వాక్య ప్రకారం వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే, వినటానికి ఏమవ్వాలి? వేగిరపడాలి. దేవుడు నాతో మాట్లాడాలి అనేటువంటి ఆసక్తి మనకు ఉండాలి. ఇవాళ సాగరాన్నే నాతో మాట్లాడాలి అంటే దేవుడు అని మాట్లాడతాడా? దేవుడు ఆయన ద్వారా దేవా నాతో మీరు మాట్లాడండి అని రావాలి దేవుని సందుకు వచ్చేటప్పుడు. ఏదో మనము ఏమన్నా అనుకుంటారనో కానీ, లేదంటే చర్చికి వెళ్ళకపోతే దేవుడు ఏమైనా శాపం ఇస్తాడేమో అనేటువంటి రీతిలో రాకూడదు. అందుకనే దేవుడు ఎప్పుడు కూడా మనకి మానవులైనటువంటి వారికి ఫ్రీ విల్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఫ్రీ విల్. అంటే ఏంటి? ఈ దారి వెళ్తావా, ఈ దారి వెళ్తావా? ఇరుకు మార్గం నుంచి వెళ్తావా, విశాల మార్గంలోకి వెళ్తావా? దేవుడు ఇక్కడైనా పెట్టవచ్చు, నేను ఇందుట్లోనే వెళ్ళాలి అని దేవుడు చెప్పాడు అనుకో, తప్పకుండా వెళ్తాం. అక్కడ ఒకటే మార్గం పెట్టాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? దిక్కు లేదు. ఇక దేవుడు అలా చేయలే మనల్ని.
ఫ్రీడమ్ అనేటువంటిది ఇచ్చాడు, ఫ్రీ విల్ అనేటువంటిది ఇచ్చాడు. దాని ప్రకారం మనం ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా మనకు ఆసక్తి అనేటువంటిది రావాలి. దేవుని సన్నిధిలో దేవుడు నాతో మాట్లాడాలి. దేవుని యొక్క వాక్యము అది జుంటి తేనెదారుల కంటే మధురమైంది. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దాన్ని మనం స్వీకరించాలి, మన హృదయంలో నాటబడాలి. అది హృదయంలో నాటినప్పుడు దాని యొక్క కార్యం అనేటువంటిది జరుగుతుంది. దేవుని యొక్క మాటలు వినేటట్టు వారుగా ఉండాలి మనం. దేవుడు నాతో మాట్లాడాలి. సమూయేలు గ్రంథంలో సమూయేలు చూస్తాం. బాలుడైనటువంటి సమూయేలు ఏ వయసులో మందిరంలో వదిలిపెట్టిన తల్లి హన్నా ఏ వయసులో? పాలు అట్లా వదిలేసేసినాడు. ఏ వయసులో వదులుతారు? 7, 8 చెప్పాలి. సుమారు 3-4 సంవత్సరాలు కదా, అవునా? అందుకంటే ఎక్కువెవరు. సో 3-4 సంవత్సరాల వయసులో తల్లి సమూయేలును తీసుకుని వెళ్ళి దేవుని ఆలయంలో వదిలేసింది. అక్కడ నుంచి సమూయేలు దేవుని పరిచర్య, దేవుని సేవ చేయడం నేర్చుకున్నాడు. దేవుని కార్యములు ప్రియమైన వాళ్ళారా, మనము కూడా దేవుని బిడ్డలుగా, చిన్న బిడ్డల గురించి మీకు చాలా ప్లాన్స్ ఉంటాయి, మనందరికి ఉంటాయి. మా అబ్బాయి ఏమవ్వాలి, మా అమ్మాయి ఏమవ్వాలి, ఉంటాయి ఉండవా? ప్లాన్స్ అందరికి ఉంటాయి. కానీ మనకి సెక్యులర్ ఫీల్డ్లో ఎన్ని ప్లాన్స్ ఉన్నా సరే దానికంటే ప్రయారిటీగా ఆత్మానుసరైనటువంటి ప్లాన్స్ మన బిడ్డల విషయంలో మనకి ఉండాలి. ఆత్మానుసరైనటువంటి ప్లాన్స్ ముఖ్యంగా మనకు ఉండాల్సింది ఏంటంటే, నేను నా కుటుంబము యెహోవాని సేవిస్తాం, నేను నా బిడ్డలు మేమందరము పరలోక రాజ్యములో చేరాలి. ఇది మనకు ఉండాల్సినటువంటి గోల్స్. మావాడు ఇంజనీరు, మావాడి డాక్టరు, ఓకే. వీటి తర్వాత ఏంటి? నా కుమారుడు ఇంజనీర్ అవ్వాలి, నా కుమారుడు డాక్టర్ అవ్వాలి, నా కుమారుడు 5 లక్షల శాలరీ, మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి, మంచిది. కానీ దానికంటే ప్రయారిటీ ఉండాలి మనలో? చెప్పాలి. బిడ్డలు ఏమవ్వాలి? దేవుని ఎరిగిన వారుగా ఉండాలి. బాలుడైనటువంటి సమూయేలు బాల్యములోనే దేవుడిని ఎరిగినాడు. యెహోషువ, నేను నా కుటుంబము దేవుణ్ణే సేవిస్తాం. ఏలీ కుమారులు ఉన్నారు, చిన్నప్పుడు బాగానే ఉన్నారు, పెద్ద అయిన తర్వాత పాడైపోయినటువంటి వారుగా ఉన్నారు. దేవుని ఆలయంలోనే ఉన్నారు. ఏలీ యాజకుడు భక్తి చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. కానీ కొంతకాలం తర్వాత ఏలీ కుమారులు పాపము చేయటానికి, ఇశ్రాయేలు స్త్రీలు, ఇశ్రాయేలు ప్రజలు పాపము చేయటానికి ఏలీ కుమారులు కారకులుగా అయిపోయినారు. మన బిడ్డలెట్టి వారిని సమూయేలు వలె మనం పెంచుకోవాలి. బాల్యములోనే దేవుని యొక్క స్వరము వినిపించాలి. బాల్యములోనే దేవుని దగ్గరికి రావాలి. వాళ్ళు అనేకమైనటువంటి మాటలు చెబుతాం మనం. పిల్లలెట్టి వారు దేవుని సందుకు వచ్చే విషయంలో ఎవరు, మీ తల్లిదండ్రులు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇక్కడ ఉన్నటువంటి వారిలో మరి ఆ తల్లి శ్రీను వాళ్ళ మదరు, ఆమె ఎక్కడో ఉంది, ఎక్కడికో ఫోన్ చేసింది, ఇక్కడికి వచ్చి పడ్డాడు వాళ్ళ కొడుకు. ఆసక్తి, నా కుమారుడు దేవుని సన్నిధిలో ఎదగాలి, దేవుని బిడ్డలతో ఉండాలి, దేవుని వాక్యానుసారముగా జీవించాలి. చూసారా, ఆ తల్లి యొక్క ఆసక్తిని బట్టి ఆ కుమారుడు దేవుని యొక్క ఆలయంలో అలాగున స్థిరపడినటువంటి వాడిగా, వివాహము చేసుకున్నవాడిగా, దేవునిలో ఎదుగుతున్నటువంటి వాడిగా ఉండటానికి కారణం ఏంటంటే తల్లికి ఉన్నటువంటి ఆశ. దేవుని బిడ్డలేంటి, మీకు ఎలాంటి, మీ బిడ్డల పట్ల ఎలాంటి ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉంటున్నారు? బిడ్డలను పెంచాలి సరైన మార్గంలో, ఆస్తికర్తలుగా చేయాలనేటువంటిది మెయిన్ గోల్ ఉంటుంది మనకి. సంపాదించాలనేటువంటి గోల్ ఉంటుంది, అది ఇది అచీవ్ చేయాలని గోల్ ఉంటుంది. కానీ మన బిడ్డలేటువంటి వారు దేవుని సన్నిధిలో ఉండాలి. ఒలీవ వృక్షముల వలె దేవుని యొక్క బల్ల దగ్గర నా కుమారులు కుమార్తెలు పెరగాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. పిల్లలు అలా పెంచుకోవాలి మనం. సమూయేలు బాల్యములోనే దేవుని స్వరము వినినటువంటి వాడిగా, ఇంకేం కావాలి? దానికంటే ఉన్నతమైనటువంటిది ఏది లేదు. దేవుని యొక్క వాయిస్, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క పని, దేవుని యొక్క రాజ్యము కట్టడం, ఇశ్రాయేలు ప్రజలటువంటి పరిపాలన చేయటువంటి అనేక మందిని
సమూయేలు అనాయింట్ చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎంత పరిచర్య సమూయేలు చేసినాడు. దేవుని బిడ్డలుగా ప్రియమేట్ వల్లరా మన బిడ్డలను అలా మనం పెంచుకునేటువంటి వారిగా మనము ఉండాలి. ఆ రీతిగా మనం పెంచుకోవాలి. కానీ లోకానుసరైనటువంటి రీతిలో మనం ఆశ కలిగినటువంటి వారిగా మనము ఉండకూడదు. సమూయేలు దేవుని యొక్క మాటలు వినేటువంటి వాడిగా, దేవుని యొక్క స్వరం వినేటువంటి వాడిగా, దేవుని బిడ్డలేటువంటి మీరు మనము కూడా చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క మాట. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దానికి మనం విధేయత చూపించాలి. దేవుని స్వరమును వింటున్నావంటే, దేవుని ఆలయంలో కూర్చుని దేవుని సేవకుల ద్వారా నువ్వు వాక్యం వింటున్నావంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనేటువంటిది నువ్వు అర్థం చేసుకుని దేవుని యొక్క వాక్యము ఏమి మాట్లాడుతున్నారో దానికి మనం లోబడేటట్టు వారిగా మనము ఉండాలి. దేవుని మాటకు విధేయత చూపించాలి. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అనే ఉండకూడదు. ఆ వ్యక్తి ద్వారా నాతో మాట్లాడండి అని మనము అనుకోవాలి. ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి రీతిలో వాటిని మనం స్వీకరించే వారిగా మనం ఉండాలి. దేవుని మాటలు తీసుకోవాలి. మనం వ్యక్తి మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, దేవుని సేవకులు మాట్లాడుతున్నారు, దేవుని సేవకులు, దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి ఆసక్తి ఉండాలి. అలాగ మనం గ్రహించాలి, అలా రిసీవ్ చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మనం రిజెక్ట్ చేసేవారిగా ఉండకూడదు, రిజెక్ట్ చేయకూడదు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని స్వీకరించాలి. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నా గురించే దేవుడు మాట్లాడాడు అని మనం అనుకోవాలి, నాతోనే దేవుడు మాట్లాడాడు అని మనం అనుకోవాలి. అంతేగాని ఫలానా వ్యక్తి గురించి దేవుడు మాట్లాడనేటువంటి రీతిలో మనం అనుకునేవారుగా ఉండకూడదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడేటువంటి రీతిలో మనము స్వీకరించాలి. లెట్ గాడ్ స్పీక్ టు మీ. సమూయేలు, దేవా నువ్వు నాతో మాట్లాడండి, ఆలకించము, మాట్లాడము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. అలాగున మనం వినేటటువంటి వారికి ఆజ్ఞాపించము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. అలాగున దేవుని యొక్క వాక్యము వినాలనేటువంటి ఆసక్తి మనలో కావాలి. దేవుని యొక్క మాటలు విన్నట్లయితే అది మనకు ఉపయోగం. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటావు. దేవుని సేవకుల ద్వారా నువ్వుతో మాట్లాడతారు. పరిశుద్ధాత్ముడు నీ హృదయంతో మాట్లాడతారు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయంలో దేవుని యొక్క వాయిస్ని వింటావు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతారు. ఆ మాటలను నువ్వు తీసుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. నువ్వు పరిశుద్ధాత్ముడు మాట్లాడతారు. కొంతమంది సార్లు దేవుని బిడ్డలేటువంటి వారు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడతాడని లేనిపోయినటువంటి పనులు చేస్తారు. దేవుని సేవకులైనటువంటి వారు మాట్లాడేటువంటివి కూడా ఇక్కడ మీరు చూడండి. 22వ వచనము, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై వినేటటువంటి వారుగా మీరు ఉన్నారు. అయితే ఎలా ఉండాలి? మీరు మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా, అంటే వింటున్నారు, ఏది పడితే అది మనం వినేటటువంటి వారుగా మనం ఉండకూడదు. ఇది గ్రహించాలి. ఏది పడితే అది మనం వినకూడదు. ఆత్మానుసారముగా నీ ఆత్మకు అభివృద్ధి కలిగేటువంటి మాటలను వినాలి. నీ ఆత్మకు ఉపయోగకరమైనటువంటి మాటలు, నీ ఆత్మ విషయంలో గద్దింపులను వినాలి. దేవుని సేవకులు గద్దిస్తున్నప్పుడు వాటిని స్వీకరించాలి. దేవుని సేవకులను హెచ్చరిస్తున్నప్పుడు వాటిని తీసుకోవాలి. అనేక సార్లు దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తుంటాం? నన్ను తిడుతున్నారు అనుకుంటాం. ఈ గుడికి వెళ్ళిన కాడి నుంచి పాపం గురించి చెప్తారు, ఈ చర్చికి వెళ్ళిన కాడి నుంచి నన్ను తిడతా ఉంటారు, ఈ చర్చికి వెళ్ళిన కాడి నుంచి దీవెల గురించి మాట్లాడరు, ఆశీర్వాదాల గురించి మాట్లాడదురు, ఎప్పుడు కూడా పాపం గురించే మాట్లాడతారు అని దేవుని యొక్క సేవకులు మాటలు వినటానికి ఇష్టపడరు. కొంతమంది నెగ్లెక్ట్ చేసేటట్టు వారుగా ఉంటారు. ప్రిమెట్ వాళ్ళ ఏది పడితే అది మనం వినేటట్టు వారుగా ఉండకూడదు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఏది పడితే అది మనం విన్నామంటే మన ఆత్మకు క్షేమకరము కాదు. నీ ఆత్మను బలపరిచేటువంటి మాటలను వినాలి. నీ హృదయంలో ఏ పాపం ఉన్నదో, నీ ఎక్కడ జారిపోయినావో, ఎక్కడ పడిపోయినావో, దేవుని ఆత్మ ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆశతో వస్తే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. నన్ను సరిచేయి ప్రభువా అని నువ్వు వస్తే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆత్మానుసారంగా నిన్ను సరిచేస్తారు.
చాలామంది దినాల్లో కావాల్సింది ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు కూడా కొంతమందికి ప్రార్థన చేసేటప్పుడు ప్రభా ఈ వ్యక్తిని మీరు ఆస్వాదించండి, ఈ వ్యక్తికి మంచి ఉద్యోగం దయచేయండి, ఈ వ్యక్తిని నూరంతులుగా అభివృద్ధిలోకి మీరు తీసుకురండి, ఈ మాటలు చెబితే ఆమెన్ ఆమెన్ అంటారు. ప్రభా ఈ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి దోషములు, ఈ వ్యక్తిని మీరు సరిచేయండి, ఈ వ్యక్తిలో ఏ పాపం ఉందో తెలియదు, ఆ పాపం నుంచి బయటపడాలి ప్రభా అన్నారా ఆమెన్ అనగానే మొహం మన వైపు కూడా చూడరాళ్ళు, పరుగు బయటికి వెళ్ళిపోతారు. ఎందుకని? సరిదిద్దుకునేటువంటి మనసు వారిలో ఉండదు. నీకు అన్ని దీవెనలు ఇచ్చేశాడు, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, ఇలాంటి 50 బిల్డింగ్లు కొనుక్కున్నావు నువ్వు. ఒక ఆయన ఉన్నారు, మన యాంటోనీ గారు అబ్బాయి, ఒక కంపెనీలో చేస్తాడు అమెరికాలో. చైనా ఆయన అంట స్టార్ట్ చేశాడు అమెరికాలో ఆ కంపెనీ. ఆయనకి 100 ఎన్నో అపార్ట్మెంట్స్ ఉన్నాయంట, ఫ్లాట్స్ ఇండివిజువల్ కాదు, బిల్డింగ్స్ ఉన్నాయి. చైనా దేశానికి సంబంధించిన ఆయన అమెరికా దేశంలో ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి, అందుట్లో ఒక్కొక్క దాంట్లో ఎన్నో ఫ్లాట్స్ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఇక్కడి నుంచి మేనేజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇక్కడ ఆఫీస్ ఏదో ఉంది, ఇక్కడి నుంచి మేనేజ్ చేస్తారు. చూడండి ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎంతో ధనం ఉంది అతనికి. ఇవన్నీ ఉండి అల్లి నోట్లో శీల అంటారు. అంటే అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేకపోయినట్లయితే ఒకడు లోకం అంతటిని సంపాదించుకొని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే, వాని ప్రాణం పోగొట్టుకుంటే అంటే ఏంటి? వాడి ఆత్మలో నరకానికి వెళ్ళిపోయినట్లయితే వానికి ఏమి ప్రయోజనము? ఈ లోకములో అన్నీ ఉన్నాయి, నీకు ఆస్తులు అంతస్తులు అభివృద్ధి ఉంది, అనేకమైనటువంటి ఉద్యోగాలు చేసావు, అనేక రీతులుగా సంపాదించావు. లోకానుసారం మాట్లాడుతున్నట్టు అదే. నిన్న మా ఫ్రెండ్ అతను ఫోన్ చేశాడు, వాళ్ళ అమ్మాయికి మ్యాచ్ కోసం వస్తున్నాడు ఇక్కడికి. మీరు ఉంటారా రేపు సండేగా అన్నాడు. నేను చెప్పాను సండే కుదరదుగా అంటే కరెక్టే సార్, సండే మీరు బిజీగా ఉంటారుగా. ఏంటి సంబంధం అన్నా? మార్తహలలో పీజీ, ఇంకెక్కడో పీజీ, 7 పీజీలు రన్ చేస్తాడంట. నెలకి 10 లక్షలు అంట ఆస్తి. సొంతం 2 ఉన్నాయంట, 2-3 సొంతం ఉన్నాయంట పీజీలు. చూడండి లోకానుసారటువంటి వారు లెక్కేసుకునేటువంటివి ఇవే. ఎన్నున్నాయి వాడికి, ఇతనికి ఎన్నున్నాయి, ఎంత ఆస్తి ఉంది, వీటి గురించినటువంటి లెక్కే. చూడండి మా పిల్లలు చూడండి వెనకాల, ఈ వీటి మీదే ఆస్తి, వాటి గురి. భక్తి చేయటంటే మనం ఏం చేస్తాం? మనకుండేటువంటిది ఏంటి? ఒక సంబంధం వచ్చింది అనుకో, మీరేం కోరుకుంటారు? ఏమడుగుతారు చెప్పండి మీరు? ఆడపిల్లలు ఉన్నారు, మీకు ఒక సంబంధం వచ్చింది, లేకపోతే మగపిల్లలకు ఒక సంబంధం వచ్చింది, కుర్రాళ్ళకి ఏం కోరుకుంటారు చెప్పండి మీరు? సత్య చెప్పు. అయిపోయిందిలే నీకు పెళ్ళి, మామూలుగా లోకం గురించి అంటున్నా. ఏం చూస్తారు మామూలుగా? వినబడతలా? జాబ్ ఉందా లేదా, ఇంకా వెనక ఎంత ఆస్తుంది, ఇంకా వంట వచ్చా రాదా, అది ఇప్పుడు లేదు, అది పట్టించుకోరేమో అసలు అది. ఇంకా వంట వచ్చా లేదని వాళ్ళు అడుగుతారంట వీళ్ళని. రివర్స్ అయిపోయింది అప్పుడు. చూడండి ఇవాళ రేపు సొసైటీ ఎలా ఉందంటే, ఏముంది ఏంటి ఎలా. కానీ దేవుని బిడ్డలు ఏంటంటే మనం చేయాల్సిన పని ఏంటి? మారు మనసు పొందారా, రక్షణ అనుభవం ఉందా లేదా, అతని యొక్క జీవితం ఎలా ఉంది, పరిశుద్ధుడిగా జీవిస్తున్నాడా, హిపోక్రటిక్గా ఉన్నాడా. సొంత స్నేహితుల దగ్గరికి వెళ్తే తెలిసిపోద్ది. ప్రార్థన అయిన తర్వాత బయటికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు? వేరే వాళ్ళ ఇష్టం. కొంతమంది సినిమాలకు వెళ్ళేవాళ్ళు, షికార్లకు వెళ్ళేవాళ్ళు, ఆదివారం రావటం, అటెండెన్స్ వేసి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇష్టం, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు వాళ్ళు రాత్రి దాకా. మనం ఆడపిల్లలు ఇచ్చేటట్టు వాళ్ళు మగపిల్లల విషయంలో మారు మనసు పొందాడా లేదా, అతని బిహేవియర్ ఎలాగుంది, అతని ప్రవర్తన ఎలాగుంది, ఇవి మనం చూసేవారిగా ఉండాలి ముందు.
అంతేగాని వాడి వెనకాల ఏంటి, ఉద్యోగం ఉందా? ఉద్యోగం అనేటువంటి సెక్యూరిటీ కోసం చూస్తాం. అన్నిటికంటే కావాల్సిందే మారు మనసు పొందాడా లేదా, దేవునితో ఎలా జీవిస్తున్నాడు, దేవునితో కాంటాక్ట్లో ఉన్నాడా, దేవుడు అతను తోడుకున్నట్లయితే ఉద్యోగాల కంటే ఆశీర్వదించేటువంటి వాడు. దేవుడు ఆ వ్యక్తికి ఆ స్త్రీ యంగ్ గర్ల్కి ఉన్నాడంటే తోడుగా, అందము కంటే, ఉద్యోగం కంటే, ఆస్తి కంటే దేవుని యొక్క అభివృద్ధి, దేవుడు ఆ అమ్మాయితో ఉన్నప్పుడు దేవుని యొక్క అభివృద్ధి ఉంటుంది. ఎస్తేరు ఉంది, తల్లి లేదు, తల్లిదండ్రులు లేరు, పిల్లల తండ్రి దగ్గర పెరిగింది, ఏమీ లేదు, ఆస్తి అంతస్తు ఏమి లేదు. అక్కడ ఏం జరిగింది? చివరికి ఎస్తేరుకి దేవుడు తోడుగా ఉన్నాడు. మనం కోరుకోవాల్సింది అది. దేవుడు ఈమెకి తోడుగా ఉన్నాడా లేదా, దేవుని బిడ్డగా జీవిస్తున్నాడా లేదా, ఇది మనం కోరుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం పాయింట్ ఏంటంటే, ఇలాగూ ఉన్నటువంటి మనం చూడాల్సినటువంటిది అతను మారు మనసు పొందాడా లేదా. ఇలాంటి సంబంధం చూసేటువంటి వారుగా మనం ఉండాలి. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్కులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వినటానికి వేగిరి పడేటువంటి వారుగా మనం ఉండాలి, వినేటువంటి వారుగా ఉండాలి. దేవా నువ్వు నాతో మాట్లాడు. దేవుని స్పిరిట్తో, ఆత్మతో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని సేవకులు మనతో మాట్లాడుతున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చోవాలి, వినాలి. మరియా ఉంది, మార్త ఏం చేసింది? మార్త విస్తారమైనటువంటి పనుల్లో ఉంది. ఎవరో మరి ఏం చేసింది? దేవుని యొక్క పాదముల చెంత కూర్చున్నటువంటి ఆమెగా, దేవుడు నాతో మాట్లాడాలి అనేటువంటి ఆశ ఉండాలి. గబ్రియేలు దూత మరియతో మాట్లాడినప్పుడు ఏంటి, నాకు ఎలా ప్రెగ్నెన్సీ వస్తుంది? డిఫెండ్ చేసిందా? ఏం చేయలా, ఏమీ మాట్లాడలా. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయము 38. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగును. ఇదిగో ప్రభువాని దాసురాలు, నీ మాట చొప్పున నాకు. చూడండి, ఆ షాకింగ్ న్యూస్ విన్నా సరే మరియ కంగారు పడింది ఒక విధంగా. కానీ చెప్పినటువంటిది ఏంటంటే, నీ మాట చొప్పునే అది జరుగునుగాక. దేవుని యొక్క వాక్యంలో కొర్నేలియస్ చూస్తాం. కొర్నేలియస్ మంచి ఆఫీసర్ ఉన్నటువంటి వాడు. అపోస్తుల కార్యం చూడండి ఒకసారి, 10వ అధ్యాయము. అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో 33వ వచనం చూడండి ఒకసారి. ఇతను ఎవరో కొరియన్లు ఏం చేసేవాడు పని? శతాధిపతి. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. శత అంటే 100 కదా, 100 మందికి అధిపతి. అధిపతి అనేటువంటి వాడు దేవుని యొక్క దూత అతను దర్శించింది. చూడండి, దానిపైన మనం చూస్తాం అతను ఎంత మంచిగా ఉన్నాడు. 22వ వచనం, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వల్ల మంచి పేరు పొందిన వాడు శతాధిపతి కొర్నేలియు ఒక మనుషుడెను. అతను నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవాలని పరిశుద్ధాత్మ వల్ల బోధింపబడినని. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం. అలాగున కొర్నేలియు ఉదయాన్నే 3 గంటలు లేచి ప్రార్థన చేసేవాడంట. చూడండి, ఎంతమంది ప్రార్థన చేస్తారు మీరు? ఉదయం ప్రార్థన చేస్తున్నారా మీరు? రేయి మొదటి జామున ప్రార్థన చేయాలి. సియోను కుమారి నదీ ప్రవాహం వలె నీ కన్నీరు కార్చు. ఎప్పుడు? రేయి మొదటి జామున ఉదయాన్నే లేచి నీ ప్రార్థన ప్రభు సన్నిధిలోకి వెళుతుంది. ఉదయాన్నే లేగు. చాలామంది భక్తులు వారు అలాగూ ప్రార్థన చేసేవారు. నేను కూడా అలాంటి ప్రార్థన మనం చేయాలి. ఈ సంఘం కట్టబడిందంటే దాని యొక్క పునాది మేము ప్రార్థన ద్వారా, ప్రార్థన మీద అలాంటి ప్రార్థన చేసి ఈ సంఘాన్ని కట్టినాం. దేవుని రాజ్యం కట్టబడుతుందంటే ప్రార్థన, దేవుని కార్యాలు జరుగుతుందంటే ప్రార్థన.
ఈ కొర్నేలియసు దేవుని యొక్క వాక్యము విన్నాడు. దేవుడు అతను దర్శించినాడు. దూత వచ్చింది, దర్శించింది. ఎల్లు పేతురుని పిలిపించు. చూడండి, పేతురు యొక్క మాటలు విని వారందరూ కూడా దేవుని వైపు తిరిగినటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క మాట వినేటువంటి వారిగా మనం ఉండాలి. వాక్యమునకు వ్యతిరేకముగా అడుగులు వేయకూడదు. అలాగనే పెద్దల యొక్క మాటలు మనం వినాలి. తోటి విశ్వాసి, మంచి విశ్వాసి అయినప్పుడు, భక్తి చేయటువంటి వాడు అన్నప్పుడు దేవుని సేవకుల యొక్క మాటలు వినినట్లయితే అది మనకు లాభం. సమూయేలు, సొలొమోను యొక్క కుమారుడు పేరేంటి చెప్పండి? సొలొమోను యొక్క కుమారుడు అబ్షాలోమా? రెహబాము యరొబాము ఇద్దరు ఉంటారు, కొడుకులు కాదు. రెహబాము సొలొమోను కుమారుడు. రెహబాము దగ్గర నుంచి రాజ్యం తీసుకుంది యరొబాము. యరొబాము సొలొమోను కుమారుడు కాదు, రెహబాము మాత్రమే సొలొమోను కుమారుడు. సొలొమోనే తప్పు చేసినాడు, సొలొమోనే పాపం చేసినాడు. రాజు అయినటువంటి వాడు సొలొమోను దేవుని యొక్క గొప్ప కార్యాలు చేసినాడు. దేవుని యొక్క మందిరాన్ని కట్టినాడు, దేవుని కొరకు నిలబడినాడు, దేవుని యొక్క జ్ఞానం పొందుకున్న వాడుకు ఉన్నాడు. చివరి టైంలో బహుభార్యాత్వము, అన్య స్త్రీలనేటువంటి వారిని వివాహం చేసుకున్నాడు. 700 మంది స్త్రీలు అంట ఆయనకి. ఎంతమంది? 700 మంది భార్యలు. అది జాలక మనాడికి 300 మంది ఉపపత్నులు అంట. 1000 భార్యలు కలిగినటువంటి వాడు ఎవడంటే సొలొమోను. అప్పుడు దేవుడు ఇంకా కాపాడినాడు, సంతోషపడాలి. ఆ దినాల బహుభార్యత్వం ఉండేది. కానీ అతను ఎప్పుడైతే అన్యుల వైపు తిరిగినాడో, అన్య స్త్రీల వైపు తిరిగినాడో, విగ్రహారాధన అనేటువంటిది వాళ్ళకు వచ్చేసింది. దేవుని యొక్క ఆత్మను చూసిన వాడుగా ఉన్నాడు. సొలొమోను ఆలయములో, దేవుని ఆలయములో దేవుని యొక్క ఆత్మ ఆవరింపు అనేటువంటిది చూసిన వాడుగా ఉన్నాడు. అన్ని బలులు అర్పించిన వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షాన ప్రార్థన చేసిన వాడుగా సొలొమోను ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ ఆవరింపు దేవుని ఆలయంలో చూసిన వాడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి బహుభార్యాత్వం వలన, అన్య స్త్రీలను వివాహం చేసుకుంటం వలన, విగ్రహారాధన ఎంకరేజ్ చేయటం వలన, చూడండి, తన కుమారులైనటువంటి వారి దగ్గర తన యొక్క దేశము అలాగున చిరిగిపోయింది. రెహబాము దగ్గర దేశము పాడైపోయింది. ఎందుకు రెహబాము దగ్గర పాడైందంటే, రెహబాము దగ్గరికి వెళ్ళారు. మీరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మీరు చూస్తారు. 12వ అధ్యాయం 1 రాజుల గ్రంథము. రెహబాము పెద్దల మాటలు వెళ్ళలేదు. అక్కడ వచ్చి వారు అడిగినారు, రెహబాము దగ్గరకు వచ్చి అడిగారు, రాజు గారు కదా నువ్వు, ఏమండి మరి ఇక్కడ పరిస్థితి ఎలాగుంది, మరి మీ తండ్రి చాలా భారం మోపాడు, మీరు దాన్ని కొద్దిగా పలచగా చేస్తే మంచిది, కొద్దిగా తగ్గిస్తే మంచిది అనినప్పుడు మనడు ఏం చేశాడు? పెద్దల దగ్గరికి వెళ్ళాడు. అలాగనే చిన్నల దగ్గరికి వెళ్ళి పెద్దలు ఏం చెప్పారు? అలాగనే చేస్తే మంచిది అన్న రీతిలో. కానీ చిన్నల దగ్గర తన స్నేహితులైనటువంటి వారు ఏం చెప్పారు? నీ తండ్రి నడుము కంటే నీ చిటికిన వేలు పెద్దది. చూసారా ఎలాంటి మాటలు చెప్పించినారు? అలాంటి వారి మాటలు వినినటువంటి వాడుగా ఉన్నాడు. అంతే, 12 గోత్రాలను పరిపాలన చేసినటువంటి వాడు, చేయవలసిన వాడు కేవలం 2 గోత్రాలకి మిగిలిపోయినటువంటి రాజుగా అయిపోయినాడు. దేవుని యొక్క మాటలు వినలా, పెద్దల మాటలు వినలా. సజెషన్స్, సలహాలు ఇచ్చినప్పుడు వినేటటువంటి వారుగా మనం ఉండాలి. దేవుని మాటలు వినినప్పుడు అది మనకు క్షేమం. చూడండి, మనం వినేటటువంటి వారుగా ఉండాలి, వినటానికి వేగిరపడేటటువంటి వారుగా ఉండాలి, మాట్లాడటానికి నిదానించాలి. పేతురు విషయంలో మనం చూసినట్టయితే, పేతురు రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. యేసుప్రభువు వారు తన ఇన్నర్ సర్కిల్ని పైకి తీసుకువెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు అతను మనం చూస్తాం. అక్కడ మనం మత్తయి సువార్త 17వ అధ్యాయము చూడండి, 4వ వచనంలో పేతురు అనేటువంటి మాట, అంటే కొండ మీద పేతురు, ప్రభువా మనకు ఉండటానికి ఇక్కడ నీకు ఇష్టమైతే ఇక్కడ ఒకటి నీకొకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదాం. అంటే దేవుడు ఏం కార్యం చేయబోతున్నాడో దాన్ని అర్థం చేసుకోకుండా పేతురు ఎక్కువ మాట్లాడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సారాంశం ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలుగా, ప్రియమైన దేవుని యొక్క వాక్యము వినేటటువంటి వారిగా మనము ఉండాలి. వినడానికి వేగిరి పడేటటువంటి వారిగా మనం ఉండాలి. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యము వినటం అంటే దేవుని యొక్క వాక్యమును చదవాలి.
దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నారో అది వినటానికి నువ్వు శ్రద్ధ అనేటువంటిది చూపించాలి. విన్న వాక్యానికి నువ్వు లోబడేటట్టు వాడవుగా నువ్వు ఉండాలి. కొంతమంది ప్రార్థనలో కూడా ఎక్కువ మాట్లాడతారు. ప్రార్థనలో కూడా ఏది పడితే అది మాట్లాడకూడదు. దేవునికి టీచింగ్లు చెప్తూ ఉంటారు, టీచ్ చేస్తూ ఉంటారు కొంతమంది. నో, మనం వినాలి, దేవుని స్వరం వినాలి, దేవునికి నీ సమస్యలు చెప్పాలి. ప్రార్థన కూడా ఎలా చేయాలి నేను చెప్పాను మీకు. ఎలా చెప్పాలి చెప్పండి. ACTS అంటే ఎప్పుడు అలా చేయాలి కదా, ఆ ప్యాటర్న్లో చేస్తాం మనం. ఏ అంటే ఏంటి? ఎడోరేషన్ అంటే దేవా నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, దేవుని ఆరాధించటం, దేవుని మహిమపరచడం, దేవుని స్తుతించడం, ఘనపరచడం. తర్వాత కన్ఫెషన్. అంటే కన్ఫెషన్ అంటే ఏం చేయాలి? భర్త పాపం నువ్వు ఒప్పుకోవాలా? పిల్లల పాపం నువ్వు ఒప్పుకోవాలి. పిల్లలే నువ్వు మొదటగా నువ్వు చేయాల్సింది ఏంటి? నీ స్థితి ఏంటో నువ్వు ప్రభువు చెప్పాలి. నీ స్థితి, నువ్వు ఎక్కడ జారిపోయినావు, ఎక్కడ పడిపోయినావు, ఈ దినమంతా ప్రార్థనలు, నువ్వు ఈ దినమంతా నువ్వు బ్రతికావు. దేవుని కృప చొప్పున రాత్రికి దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చుని ప్రార్థన చేయాలి. ప్రభా మరి ఈ విషయంలో నేను జారిపోయాను కదా ప్రభా క్షమించండి, ఈ విషయంలో జారిపోయినానేమో అంటారు కొంతమంది. ప్రార్థన చేసినప్పుడు ఏమనుకుంటారో పక్కన వాళ్ళు అని అలా, ప్రభా నేను తప్పు చేశానేమో నన్ను క్షమించి. నీకు తెలియదా తప్పు చేసావో లేదా? తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి మనం. ఏం తప్పు చేసావు? ఒంటరిగా చేసుకుంటావు కదా, అయినా సరే పర్వాలేదు, 10 మంది ఉన్నా పర్వాలా, ప్రభా నేను సరైన దానిని వాడను కాను, నా తప్పులు క్షమించండి, నా పాపములు క్షమించండి అని ప్రభు దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి మనం. ఇతరుల యొక్క పాపములు కూడా నెహెమియా వలె ఒక లీడర్గా నువ్వు ఉన్నప్పుడు, ఒక యజమానుడుగా నువ్వు ఉన్నప్పుడు, యజమానురాలుగా నువ్వు ఉన్నప్పుడు, నీ బిడ్డల యొక్క దోషములు పాపములు యోబు ఎలాగున దేవుని సన్నిధిలో మోకరించినాడో, ఎలాగున బలులు అర్పించినాడో, నెహెమియా ఎలాగున స్థిరలు పరిగెట్టే వారి పక్షాన ప్రార్థన చేసినాడో, మా పితరులు తప్పు చేసినారు ప్రభా, హోషేయ అలాంటి ప్రార్థన చేసినాడు, నెహెమియా అలాంటి ప్రార్థన చేసినాడు. నీవు కూడా నీ పితరుల యొక్క దోషములు నా మీదకి రానివద్దు, నా బిడ్డల మీదకి రానివద్దు అని నువ్వు ప్రార్థన చేయాలి. ఆ తప్పులు ఒప్పుకునేటట్టు వారుగా మనం ఉండాలి. మూడోది ఏంటి? థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి? థ్యాంక్స్ ప్రభా, మీరు ఎలా చేసినారు, ఈ కార్యం జరిగించినారు, నీకు వందనాలు, ఈ పని చేసినారు. నేను ప్రతిసారి చెప్తా, డిఓకి సీట్ వచ్చి కొన్ని సంవత్సరాలైంది, ఎంబీబీఎస్ సీట్ వచ్చి 7 సంవత్సరాలైంది. ప్రభా అప్పుడు మీరు ఇచ్చారు సీట్, నీకు వందనాలు. ఒకసారి ఇక్కడ ఇంట్లోనే సడన్గా సిక్ అయిపోయి బాత్రూమ్ దగ్గర ఉండి డాడీ అంది. వెళ్ళేపాటికి లేవలేకపోతుంది, ఇంటర్మీడియట్ అప్పుడు అనుకుంటా, లేవలేకపోతుంది. అలా గట్టిగా లాక్కుని వచ్చి లేవలేకపోతుంది, బాగా సిక్ అయింది. చేయి మీద తల మీద చేయబెట్టి, మనకున్న అది ఒక్కటే హోప్, ఇంకా వేరేది లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమే. చేసి గట్టి ప్రార్థన చేశా, రక్తాన్ని బిడ్డ మీద ప్రోక్షించి వెంటనే నీ స్వస్థత దయచేయండి, మీ ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి, నీ అద్భుత కార్యాన్ని జరిగించండి, మీరు లేపండి బిడ్డని. అలా ప్రార్థన చేశారు. 2 నిమిషాల్లో మళ్ళా అలాగున పైకి వచ్చేసి దేవుని యొక్క శక్తి చూడండి. అలాగున మనం ప్రార్థన చేసేటట్టు వారిగా, ప్రభా ఆ దినాన్ని మీరు ఎలా బిడ్డను కాపాడినారు, ప్రభా ఈ యొక్క వ్యక్తిని ఎలా మీరు భద్రపరిచినారు, ఈ కుటుంబాన్ని ఎలా మీరు కాల్చినారు. నేను చేసేటువంటి ప్రార్థన అదే. అప్పుడు చేసేటువంటి కార్యాలలో కూడా దేవుని సన్నిధిలో ఇప్పటికీ దేవుని స్తుతిస్తూ ఉంటాను నేను. ప్రభా మీరు అలాంటి గొప్ప కార్యం చేశారు, నీకు వందనాలు. అదేనో మీరు ఆశ్చర్యకార్యం చేశారు, నీకు వందనాలు. ఈ సంఘాన్ని ఇచ్చారు, నీకు వందనాలు. సంఘాన్ని కడుతున్నారు, నీకు వందనాలు. మొన్న ఒక చిన్న మీరు చాలామంది ఆన్లైన్ ప్రేయర్కి రావడం అనేటువంటి చాలామందికి మీకు ఇష్టం ఉంటలా, చాలామంది తప్పించుకుంటున్నారు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించడం నేర్చుకోండి. మీరు సాకులు చెబుతున్నారు, చాలామంది సాకులు చెప్పేవారుగా ఉన్నారు. మీ సాకులతో మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ సాకులన్నీ దేవుడి దగ్గర లెక్క కొడతాడు. చూడండి, మొన్న ఒక వ్యక్తి నాకు మెసేజ్ చేశాడు. ఆ వ్యక్తి ఎలాంటి మెసేజ్ అంటే, అతనికి పిల్లలు లేకపోతే ప్రార్థన చేసినాం. చాలాసార్లు మీకు చెప్పాను నేను. సతీష్ అనే కుర్రాడు, అతను ఈ మధ్యలో ఒక రోజున నాకు మెసేజ్ పెట్టాడు. సడన్గా ఆ కొడుకుని పెట్టి,
కొడుకు కింద రాశాడు, ఏమనో రాశాడు, ఏదో ఉండాలి. కొడుకు ఫోటో వేసి కొడుకు కింద, అన్న మీరు నాకు పిల్లలు లేరని మీ దగ్గరకు వచ్చాను. అతను మార్తాలి ఫెలోషిప్కి వెళ్తాడు. అతను చూడండి, అక్కడ మనాడికి పంపించాను, ఎప్పుడో పంపించి అతను మనాడు పెడతాడు. మై సన్ ఆరుష్, వెన్ ఐఎమ్ లుకింగ్ ఫర్ చిల్డ్రన్ ఐ హ్యావ్ కాల్డ్ యూ. యూ ఆస్క్డ్ టు కమ్ ఫర్ ఆల్ నైట్ ప్రేయర్. ఐ కేమ్ 2 times. గాడ్ గివెన్ ఆరుష్. ఆ ఫోటో ఉంటుంది, ఉందా అక్కడ? ఆ చిన్న కుర్రాడు ఫోటో పెట్టాడు. ఆడు ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చి ఉంటాయి. దేవుడు చేసేటువంటి కార్యంలో ఆ దినాన్ని ఇప్పటికి నేను ఆ కుర్రాడు విషయంలో, ప్రభా సతీష్ విషయంలో మీ కార్యం చేసినారు కదా. సతీష్ కుమారులు లేనప్పుడు, బిడ్డలు లేనప్పుడు మా ప్రార్థన మీరు ఆలకించి మీరు జవాబు ఇచ్చినారు కదా. ఇప్పటికి కూడా నేను అలాంటి ప్రార్థన చేస్తూ ఉంటా. దేవుడు చేసేటువంటి కార్యాలలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించినాడు. ఆ కుర్రాడు చూడండి, ఆ ఫోటో. ఆ కొడుకు అమెరికాలో ఉన్నారు ఇద్దరు, ఇంకా ఒకళ్ళు ఇద్దరు పుట్టారు. ఆడి తమ్ముళ్ళు ఫస్ట్ కుర్రాడీడు. ఎప్పటికీ నెలకోసారో 2 నెలలకోసారి నాకు మెసేజ్ చేస్తూ ఉంటాడు, ఫోన్ చేస్తూ ఉంటాడు, ప్రార్థన చేయించుకుంటాడు. 5 సార్లు 4 సార్లు ఎంతకో యుఎస్కి వెళ్తానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. 4 సార్లు రిజెక్ట్ అయిపోయింది. అప్పుడు మా నాడికి ఇక్కడికి రావడం వల్ల విశ్వాసం వచ్చింది. ఆ టైంలో నన్ను అడిగాడు, అన్న నేను వెళ్తున్నాను, మీరు నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. వెళ్ళే ముందు ప్రార్థన చేపించున్నాడు. అతనికి ఒక విశ్వాసం, అంతే. ప్రార్థన చేపించున్నాడు, దేవుడు చేస్తాడు, దేవుని సేవకులు చేస్తే దేవుడు వింటాడు అనేటువంటి విశ్వాసంతో ప్రార్థన చేయించుకున్నాడు. అయిన వెంటనే ఒక మధ్యాహ్నం నేను ఏదో పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అన్న అయిపోయింది అన్న. 4 సార్లు ఎంతో రాలా పాపం. ఎందుకు చెప్తానంటే దేవుని నామ మహిమార్థమే. దేవుడు నన్ను బట్టి కాదు, దేవుని కార్యములు తన బిడ్డల జీవితంలో దేవుడు జరిగించుకుంటాడు. ఆయన తన యొక్క సేవకులటువంటి వారిని వాడుకొని దేవుని కార్యాలు జరిగిస్తారు దేవుడు. కాబట్టి మనము దేవుడు చేసేటువంటి మేళ్లను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞత కలిగినటువంటి వారుగా మనము ఉండాలి. అలాగనే కుటుంబాల్లో స్పందించే ముందు ప్రియమైన వాళ్ళారా, మనం పూర్తిగా వినేటట్టు వారుగా ఉండాలి. భార్యాభర్తలు మాట్లాడుకున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ రాకూడదు. వెంటనే భర్త చెప్తున్నాడా, విను, కొంతసేపు వినటానికి నువ్వు ఇష్టపడాలి. భార్య చెప్తుందా, అలా కాదండి, ఏదో చెప్తా ఉంది, నువ్వు అలా కాదు డమ్ అన్నావు అనుకో, అంతే, గొడవలు వచ్చేస్తాయి, పోట్లాట అయిపోతుంది. భార్య చెప్తున్నప్పుడు నువ్వు వినటానికి ఆసక్తి చూపించు. భర్త చెప్తున్నాడు, వినటానికి ఆసక్తి చూపించు. కొంతమంది అసలు వినేటండి తత్వం ఉండదు. ఒకవేళ ఏదైనా మాట చెప్తున్నావు అనుకోండి ఎవరికన్నా, వెంటనే రిజెక్ట్ అయిపోతారు. సజెషన్స్ కాదు, మనం ఏదైనా డిస్కషన్ గురించి చెప్తున్నా సరే, ఒక మాట చెప్తేనే వాళ్ళు స్టార్ట్ చేశారు, నేను ఆపేస్తాయిక. కొంతమంది అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. మాట్లాడాలంటే ఆశ ఉంటుంది కొంతమందికి. మనం వినేటానికి ఇష్టపడేటట్టు వారుగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఉపదేశం వినేటట్టు వారుగా ఉండాలి. వినటానికి ఆసక్తి చూపించేటట్టు వారుగా ఉండాలి. సలహాలు ఇస్తున్నప్పుడు, పెద్దవాళ్ళు సలహాలు ఇస్తున్నప్పుడు వినేటంటే మనసు కలిగేటట్టు వారుగా మనము ఉండాలి. కుటుంబాలలో తల్లులు చెప్తున్నప్పుడు తండ్రులు వినాలి, తండ్రులు చెప్తున్నప్పుడు తల్లులు వినాలి, తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు బిడ్డలు వినాలి. అప్పుడు అపార్థాలు అనేటువంటివి పోతూ ఉంటాయి. అలాగనే మనం ఎవరైనా మనకు ఏదైనా విషయం చెప్పారనుకోండి, పలానా అమ్మాయి అండి అక్కడ కనపడింది అన్నా అనుకోండి, మనం 10 మంది చెప్పేస్తాం. పలానా అమ్మాయి అంట సరిగ్గా లేదంట తిరుగుతుంది, పలానా అబ్బాయి అంట సినిమా హాల్ దగ్గర ఉన్నాడంట అని మనం చెప్పేస్తాం. వెంటనే మనం జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. అలా మనం ఇచ్చేటట్టు వారుగా మనము ఉండకు. నువ్వు పూర్తిగా అండర్స్టాండ్ చేసుకో. సపోజ్ నేనే ఒక వ్యక్తి విషయంలో సాగరాన్ని అట్లా అన్నాడు, నీకు తెలిసిందా సాగరాన్ని నీ గురించి ఏమన్నాడో తెలుసా అని నీతో చెప్పాడు అనుకో, అప్పుడు నువ్వు చర్చికి రావడం మానేసేస్తావు. అలా చేయకూడదు. నువ్వు చేయాల్సిందేంటి, అన్నా పలానా వ్యక్తి అలాగ అన్నాడు ఏంటన్నా అని అడగాలి. అది సందర్భం ఏంటి, ఆ విషయం ఏంటి అనేటువంటిది నీకు తెలుస్తుంది. అలా కాకుండా నువ్వు వెంటనే డిసిషన్ తీసుకుంటే నేను రాను చర్చికి అంటే దానివల్ల నీకు క్షేమకరం కాదు. నేను ఒక ఆత్మను కోల్పోయేటటువంటి వాడుగా నేను ఉంటాను. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఏది పడితే దాన్ని జడ్జిమెంట్ చేసే వాళ్ళగా ఉండకూడదు. జడ్జిమెంట్ ఇమ్మీడియట్గా చేస్తారు. అదేదో జరుగుతుంది, ఇదేదో జరుగుతుంది అనే రీతిలో మనం ఉంటాం. కాబట్టి ప్రియమైన వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలైనటువంటి వారు వెంటనే మనం నిర్ణయాలు తీసుకునేటువంటి వారికి ఉండకూడదు. పూర్తిగా విషయం తెలుసుకోకుండా విమర్శించడం అనేటువంటిది చేయకూడదు. అలాగనే తర్వాత పార్ట్కి వెళ్ళిపోదాం, ముగిచ్చేద్దాం. కోపం విషయంలో కూడా ఏముంది అక్కడ,
కోపించడం విషయంలో అంటే ఇక్కడ మనం వినుటకు వేగురపడేటట్టు వారికి ఉండాలి, మాట్లాడడానికి నిదానించేటట్టు వారిగా ఉండాలి. మాట్లాడతాను నిదానం చూపించాలి అంతే. ఒకళ్ళు మాట్లాడుతున్నారు వినాలి, వినేటట్టు వారిగా ఉండాలి. అంతేగాని తొందరగా మాట్లాడుతున్నటువంటిది. కోపించే విషయంలో కూడా చూడండి, కోపం అనేటువంటిది చూడండి, కోపించే విషయంలో నంబర్ సంఖ్యాకాండం 20-7 మనం చూస్తాం. దేవుడు మోషేతో చెప్పినాడు, ఆ కొండతో నువ్వు మాట్లాడు. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము మోషేకి అప్పుడు వరకు రాల కోపం, అప్పుడు వరకు కోపం వచ్చినటువంటి వాడుగా లేడు. మోషే విషయంలో దేవుడు ఏమన్నాడు మోషేని? ఏమన్నాడు చెప్పండి మోషేని? మిక్కిలి సాత్వికుడు. ఏమన్నాడు? మిక్కిలి సాత్వికుడే కోపం వచ్చేసింది. అంటే ఏ రేంజ్ ఉండారో చూడండి ఈ 25 లక్షల మంది. మామూలు కాదు, ఇశ్రాయేలు ప్రజల వారు మామూలు వ్యక్తులు కాదు. వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి మోషే కోపం వచ్చింది. చివరికి మోషే ఏమైపోయాడు? అక్కడే చనిపోయినాడు. అక్కడే చనిపోవడం అంటే పాలు ప్రవహించేటువంటి దేశం వెళ్లకుండా ముందుగానే చనిపోయినాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కోపం విషయంలో కూడా మనము జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నోసార్లు మనము దేవుని యొక్క బిడ్డలుగా మనము చిన్న చిన్న విషయాల్లో కోపం తెచ్చుకునే వారిగా మనం, కోపం అనేటువంటిది కూడా ఒక భావోద్వేగం. కోపం అనేటువంటిది ఒక భావోద్వేగం, అది వస్తూ ఉంటుంది. కానీ దాని లిమిటేషన్ ఉంటుంది. పాపం విషయంలో కోపము వచ్చేవారిగా మనము ఉండాలి. మీ కుమారుడే ఉన్నాడు, వాడు రోడ్డు మీద వెళ్తున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? అయ్యగారు చెప్పారు కదా, కోపం పడొద్దు అన్నారు కదా అని మనం ఏం చేయాలి? తాగరా చక్కగా మంచిగా పొగ 3 రావాలి, రింగులు రావాలి అనాలి. మనం ఏమనాలి? మనం ఇంటికి తీసుకొచ్చి బెల్ట్ పట్టుకుని ఒక్కటేయాలి. అవునా కదా? 4 వేస్తే అప్పుడు ఫస్ట్ వాడు వేయాలి. బెత్తం వాడకపోతే పిల్లలు పాడైపోతారు. బెత్తం వాడాలి. పిల్లలు ఎటువంటి వారిని క్రమశిక్షణలో పెట్టాలి. ఫినిహాస్ ఉన్నాడు, దేవుని యొక్క వాక్యలో మనం చూస్తాం. ఫినిహాస్ పాపం కనపడుతుంది అక్కడ. ఇశ్రాయేలీలు మోయాబీలను అక్కడ స్థిరటువంటి వారితో పాపం చేస్తున్నారు. వెంటనే కత్తి దూసినాడు. ఫినిహాస్ అక్కడికి వెళ్ళాడు. అబ్బా, ఫినిహాస్ నెంబర్ 1 అన్నాడు దేవుడు. చూసారా? ఫినిహాస్ నెంబర్ 1 అన్నాడు. ఎందుకని? పాపము చూసినప్పుడు కోపము వచ్చింది. అలాగనే కొంతమంది 24 గంటలు కోపంతో ఉంటారు. 24 గంటల కోపమే. ఇంటికి వచ్చిన తర్వాత వర్క్లో ఏదో ఉంటుంది, జరుగుద్ది అక్కడ, చిర్రు బుర్రులు ఆడుతూ ఉంటారు. ఇంట్లో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. బయటి అన్నీ లోన తెచ్చుకునే వాళ్ళకి ఉండకూడదు. బయట జరుగుతున్నటువంటివి ఆఫీస్ వర్క్, బిజినెస్ వర్క్లు, లోకల్ ఉన్నటువంటి వర్క్లు ఇంట్లోకి రాకూడదు. ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు, నీ భార్య, నీ బిడ్డలు, నీ ఫ్యామిలీ మెంబర్స్ సంతోషంగా ఉండాలి. కొంతమంది భార్య భర్తలు ఉన్నారనుకోండి, అటు పక్కన వాళ్ళు వచ్చారనుకోండి, అక్కడ భర్త తరపున వాళ్ళు వచ్చారనుకోండి, ఈమెకి ఇష్టం ఉండదు. ఏమేం చేస్తుంది? అప్పుడే ముసుగు పెట్టేస్తుంది. అప్పుడు దాకా బాగానే ఉంటుంది. అప్పటి నుంచి అసలు చలి అంటది, లేకపోతే జ్వరం అంటది, లేకపోతే కాళ్ళు నొప్పులు అంటది, పిక్కల నొప్పులు అంటది, రకరకాలు చెప్పేస్తుంది. ఎందుకని? అవతలాళ్ళు అంటే ఇష్టమో, ఏదో ఒక మాట ఎప్పుడు అన్నారో ఏదో వింటది, దాన్ని సరి చేసుకోవాలి కదా, అది ఉండదు. వాళ్ళ మీద కోపం పెట్టుకుని ఉంటారు కొంతమంది. అత్త మామూలు ఎట్టి వారు అవతల పక్కన వాళ్ళు వచ్చినప్పుడు కోపం. అలాగే ఇటు పక్కన మన భార్య తరపున ఎవరిని వచ్చారనుకోండి, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కట్నం. ఆ కట్నం ఎక్కడో పాపం తగ్గుద్దో ఏదో జరుగుద్ది దాని విషయంలో. లేదంటే భార్య డబ్బులు ఇవ్వట్లా నాకు, ఆ కోపం అలాగనే పట్టుకుంటారు. కోపం 24 గంటలు 24/7 కోపమే. ఇంట్లో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. పిల్లల్లో ఇసుక్కుంటారు, భార్యాభర్తలు కలిసి పిల్లలు ఇసుక్కుంటారు. చూడండి ఇక పరిస్థితి ఎలా ఉంటుంది, నరకమే ఆ ఇల్లు. 24 గంటలు ఇసుకుడు. తల్లికి సంతోషం ఉండదు, తండ్రికి సమాధానం ఉండదు, బిడ్డలు ఎటువంటి వారికి ఆనందం ఉండదు. కోపం అనేటువంటిది అని మనం మెయింటైన్ చేయాలి. భావోద్వేగం వచ్చినప్పుడు, కొద్ది కోపం వచ్చినప్పుడు దాన్ని ఓకే. పిల్లలు సరిగా లేరు, హోంవర్క్ చేయాల్సిన టైంలో చేయలే, టీచర్ తిడుతుంది, తక్కువ మార్కులు వస్తాయి, 2 దెబ్బలు వేయాలి, కోపం రావాలి. అంతేగాని దాన్ని ఎక్సీడ్ అవ్వకూడదు. లిమిటేషన్ అనేటువంటిది ఉంటాయి ప్రతిదానికి కూడా. ఒక రేంజ్లో ఉండాలి. అది 5 నిమిషాలు ఉండాలి, వెంటనే పోవాలి, మళ్ళీ సంతోషం ఉండాలి. కోపంతోనే ఉంటే నీకు బీపీ వస్తుంది. కోపంతోనే ఉంటే నీకు బీపీ వచ్చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనలో కావాల్సినటువంటిది ఏంటంటే, కోపం అనేటువంటి దాన్ని మనము తగ్గించుకోవాలి. కోపం మనల్ని దేవుని చిత్తం నుంచి దూరం చేసేస్తుంది. యోనా ఉన్నాడు, యోనా ఏం చేశాడు?
యోనా ఏం చేశాడు? దేవుడు అక్కడ చెప్పాడు, నినివే ప్రజలకు నినివేకి వెళ్ళవయ్యా. మనడు ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. తర్షీష్కి వెళ్ళిన తర్వాత దేవుడు వదిలిపెట్టాడా? తీసుకొచ్చి మళ్ళీ నినివేలో పడేశాడు. సరే తప్పదు కదా, వాక్యం ప్రకటన చేశాడు. ఒక్క దెబ్బకి వాక్యం ప్రకటన చేసిన వెంటనే 1,20,000 మంది మారు మనసు పొందారు, పశ్చాత్తాపడినాడు. అక్కడ అయిపోయిన తర్వాత సొరచెట్టు కింద కూర్చున్నాడు మనాడు. సొరచెట్టు కింద కూర్చుని దేవుని విషయంలో కోపపడుతున్నాడు. నువ్వు నాకు చెప్పావు, వెళ్ళమన్నావు, ఇప్పుడు చూడు వాళ్ళ మీద ఉపద్రవం వస్తుందా? రావట్లేదు కదా, నువ్వు ఉపద్రవం రానివ్వట్లేదు కదా. వెంటనే దేవుడు సొరచెట్టుని ఏం చేశాడు? ఎండబెట్టేశాడు. అర్థం చేయటానికి, మనాడికి అర్థం చేయటానికి. ఎండిపోయింది. మళ్ళీ కోపం వచ్చింది, ఎందుకు ఎండబెట్టావు దీన్ని? అప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఒరే బాబు, అసలు నీకు బుర్ర ఉందారా? బుద్ధి లేనిలాగా మాట్లాడుతున్నావు నువ్వు. 1,20,000 మంది అక్కడ చనిపోతుంటే, నరకానికి వెళ్ళిపోతుంటే, వాళ్ళ విషయంలో, వాళ్ళని రక్షించే విషయంలో నువ్వు సంతోషించాలి. నన్ను దేవుడు వాడుకున్నాడు అని సంతోషపడాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? నా మాట నెరవేరలేదు అక్కడ, నేనేం చెప్పాను అది జరగలేదు ఇక్కడ అంటే, ఆయన గారు ప్రవచనం చేసిన వెంటనే అక్కడ ఏం జరగాలి? ఆ ఉపద్రవం వాళ్ళ మీదకి వచ్చేసి 1,20,000 మంది. దేవుడు అలాంటి దేవుడు కాదు, ప్రేమమయుడు దేవుడు. వెంటనే కోపము తెచ్చుకునేటట్టు వాడుగా అక్కడ చూడండి. మనం చూసేటైతే కోపం మనల్ని కొన్నిసార్లు హింసకు తీసుకెళ్ళిపోద్ది, గొడవలకు తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం వినటానికి వేగిరపడేటట్టు వారిగా, మాట్లాడటానికి నిదానించేవారిగా, కోపం విషయంలో నిదానము కలిగినటువంటి వారిగా. ఇలాగనే ఒక 12-14 సంవత్సరాలు కలిగినటువంటి కుమారుడు ఉన్నాడంట వీడిలాగా. ఆ కొడుకు వాడికి ప్రతిదానికి కోపమే. తండ్రి ఏం చెప్పినా కోపమే, తల్లి ఏం చెప్పినా కోపమే, తమ్ముడు ఏం చెప్పినా కోపమే, అక్క ఏం చెప్పినా కోపమే. 24 గంటల కోపమే వాడికి. డమ్ డూమ్ అంటాడంటే ఇంట్లో. వీడికి ఏంటి అర్థం కావట్లేదని చెప్పి డాడీ ఒక రోజున ఏం చేశాడంటే, వీడికి లెసన్ టీచ్ చేద్దామని చెప్పి ఒక కేజీ మేకులు ఇచ్చాడంట. అరే బాబు, నీకు వెనక ఎప్పుడైతే నీకు కోపం వస్తుందో, ఆ కేజీ మన దగ్గర చెట్టు ఉంది కదా, ఆ వెనకాల 2-3 చెట్లు ఉంటాయి కదా, వెళ్ళి ఆ చెట్లు ఆ ఫెన్సింగ్ దగ్గర ఉంటాయి కదా, ఆయన కొట్టు అన్నాడంట. ఎప్పుడైతే కోపం వస్తుందో ఒక మేకు తీసుకెళ్ళి అక్కడ కొట్టు. వీడు కొడతం బిగించేశాడు. మొదటి రోజు 20 కొట్టాడు, రెండో రోజు 18 కొట్టాడు, మూడో రోజు 17 కొట్టాడు, నాలుగో రోజు 15 కొట్టాడు. 10 రోజులు గురువుగారు చాలా డౌన్ అయిపోయాడు కోపం విషయంలో. బాగా కోపం వచ్చాడు, బాగా తగ్గింది. మరలా ఏం చెప్పాడంటే తండ్రి, అరే నాన్న, ఇప్పుడు కూడా కొద్ది కొద్ది వస్తుంది కదా కోపం, అవి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఏదైతే మేకులు కొట్టావో వాటిని మరి లాగు అన్నాడంట. మనాడు వెళ్తాం, కోపంలాగా వస్తుంది, తమ్ముడి మీద కోపం వస్తుంది, వెళ్తున్నాడు లాగుతున్నాడు, ఒక మేకు వెళ్తున్నాడు లాగుతున్నాడు, లాగేశాడు. అంతా అయిన తర్వాత తీసుకెళ్ళి చూపించాడు. అరే నాన్న, నువ్వు కోపం వచ్చాడు, మేకు కొట్టావు, ఓకే సంతోషం. మరి లాగిన తర్వాత ఏం కనపడుతుంది అక్కడ? పోలు కనపడుతుంది కదా, పోలు కనపడుతుంది. నువ్వు కోపగించుకున్నప్పుడు కూడా మనుషుల యొక్క హృదయాలు లాగునే గాయపరచబడతాయి, ఇతరుల యొక్క హృదయాలు గాయపరచబడతాయి. భార్య హృదయం గాయపరచబడుతుంది, భర్త హృదయం గాయపరచబడుతుంది, బిడ్డల యొక్క హృదయాలు గాయపరచబడతాయి. కోపం అనేటువంటిది వచ్చినప్పుడు దాన్ని మనం మింగుకోవాలి, దిగమింగుకోవాలి. అంతేగాని దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా, వచ్చింది కదా కోపం రావాలి, కానీ పాపం చూసినప్పుడు కోపం రావాలి, కానీ ప్రతి విషయంలో కోపం వచ్చేవారిగా మనము ఉండకూడదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఇది కాలశంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, చెప్పండి ఒకసారి మీ అందరూ చెప్పాలి గట్టిగా. వినుటకు వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి, కోపపడే విషయంలో. ఎంతమంది చేస్తారు ఈ పని చెప్పండి రేపటి నుంచి? ఇవాళ నుంచే, రేపటి నుంచి కాదు. అంటే ఇవాళ టైం ఉంది కదా అని చెప్పి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్తారు డామ్ డూమ్ అన్నారు అనుకోండి, భర్త విషయంలో, భార్య విషయంలో. ఎలాగ చెప్పండి? ఏంటి మీరు అందరు చేయరా పని? ఊరు నాని ఇంతవరకు పోతారు, ఎత్తట్లా 1, 2, 3 రెడ్ కలర్ రాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ వచ్చేవారం అడుగుతా, మీరు అందరూ నేను సాక్ష్యం చెప్పాలి ఇక్కడ. ఫలానా విషయంలో కోపం వచ్చింది, నేను దిగమింగుకున్నాను. అర్థమైందా? ఫలానా విషయంలో కోపం వచ్చింది, నేను దిగమింగు. దానివల్ల లేకపోతే ఇంక ఉపయోగం ఉంది? మనం రోజు ఆదివారం అటెండెన్స్ కోసం వస్తున్నామా? మార్పు, పరివర్తన ఏం జరగాలి మనలో? పరివర్తన కొరకు మనము వస్తున్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో నీ మాటలకే నీకు వందనాలు.
ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు సరిచేయండి. అనేక మార్లు ప్రభా ఇతరులు మేము గాయపరిచేవారుగా ఉంటున్నాం. మా కోపము ద్వారా దేవా వినటానికి ప్రభా ఇష్టపడతలే, మేము ఎక్కువగా మాట్లాడేటట్టు వారుగా మేము ఉంటున్నాం. విస్తారమైనటువంటి మాటలలో దోషముండక మానదని చెప్తున్నారు. అలాగనే ప్రభా నీ వాక్కులు అనేక మార్లు మేము చూస్తున్నాం. వినటానికి వివేకము కలిగేటట్టు వారుగా ఉండేవాడు వింటాడని చెప్తున్నారు. కాబట్టి నా తండ్రి, వినటానికి ఇష్టపడేటట్టు వారుగా, మాట్లాడటానికి నిదానించేవారుగా, కోపగించే విషయంలో నిదానించేవారుగా ఉంటకు మీరుగా సహాయం చేయండి. ఈ దినం నుంచి మా జీవితంలో అది ఇంప్లిమెంట్ చేయటానికి మీరుగా సహాయం చేయమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.